బ్యాక్ టు మై ఛానల్. మళ్ళీ ఒక వీడియోతో మేము ముందుకు వచ్చేసాను. ఇది వచ్చేసి చాకర్మెట్ల టెంపుల్ అండి, శ్రీ ఆంజనేయ స్వామి టెంపుల్. చాలా చాలా బాగుంటుంది, రోడ్డు మీదనే ఉంటుంది. వెదర్ అడవిలో ఉంటుంది ఫ్రెండ్స్. ఎంత బాగుంటుంది అంటే టెంపుల్ అంత ప్రశాంతంగా ఉంటుంది. ఇప్పుడు మనం టెంపుల్ లోపలికి వెళ్ళిపోదాము. ఇది వచ్చేసి మెయిన్ టెంపుల్. ఇది వచ్చేసి టెంపుల్కి ఎంట్రన్స్ అండి ఫ్రెండ్స్. యాక్చువల్గా మెయిన్ టెంపుల్ ఇదేనండి, కాకపోతే మన మెయిన్ టెంపుల్ కోసం కొంచెం టైం పట్టుద్ది. అందుకని ఆ లోపు మనం బయట ఉన్న దాన్ని కవర్ చేయడం కోసం బయటకు వచ్చేసాము. ఈ లోపు మనం బయట ఉన్న టెంపుల్స్ అన్నీ కవర్ చేద్దాము. ఇది వచ్చేసి సత్యనారాయణ వ్రతాలు చేసుకోవడానికి స్పెషల్గా ఏర్పాటు చేసిన మండపం అండి. మెయిన్గా ఇక్కడ సత్యనారాయణ వ్రతాలు మాత్రమే చేస్తారు. ఈ మండపం చూసారు కదా ఫ్రెండ్స్. ఫస్ట్ ఇక్కడ వినాయకుడు, సరస్వతి మాత, సత్యనారాయణ స్వామి, సీతారాములు, తర్వాత సాయిబాబా ఉంటారు. డైలీ ఇక్కడ ఒక 15 నుంచి 20 సత్యనారాయణ స్వామి వ్రతాలు చేస్తారు. చూసారు కదా ఎంత గోలగోలగా ఉందో. కంపల్సరిగా జరుగుతాయి. ఈ మండపం అనేది మెయిన్గా సత్యనారాయణ వ్రతాలు చేసుకోవడానికే ఏర్పాటు చేసింది. చూడండి ఎంత పీస్ఫుల్గా బాగుందో. తర్వాత ఈ మండపం నుండి బయటకు వచ్చిన తర్వాత పక్కకే ఇంకో టెంపుల్ ఉంటుందండి, మీరు చూడొచ్చు. ఇది వచ్చేసి దాని ధ్వజస్తంభం. ఈ టెంపుల్ వచ్చేసి శ్రీ సీతారాముల వారి టెంపుల్ అండి. చూడండి ఆర్కిటెక్చర్ ఎంత బాగుందో. ఈ టెంపుల్ కొత్తగా నిర్మించబడింది. చూడండి ఫ్రెండ్స్, టెంపుల్ వచ్చేసి చాలా బాగుంటుంది. చూసారు కదా ఫ్రెండ్స్, టెంపుల్ అసలు ఎంత బాగుంటుందంటే పీస్ఫుల్గా కూడా ఉంటుంది. అసలు రాముల వారి పాదాలు. రాముల వారు ఆంజనేయ స్వామిని కలిసిన పిక్చర్. ఇది వచ్చేసి మెయిన్ టెంపుల్. యాక్చువల్గా టెంపుల్ క్లోజ్ చేశారండి, మనం వచ్చేసరికి చాలా టైం అయింది కదా, అందుకోసమని. టెంపుల్ పైన డిజైన్ చూడండి ఫ్రెండ్స్. లోటస్ వచ్చేసి యాక్చువల్గా సరిగ్గా కనిపించట్లేదు కానీ లోటస్ ఫామ్లో ఉంది. అసలు చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్, నాకు బాగా నచ్చేసింది. చూడండి ఇక్కడ కూడా ఒక ఫ్లవర్ వచ్చేసింది. అంతేకాకుండా ఇట్ సైడ్ కూడా ఒక లోటస్ ఫామ్లో ఉంది. చాలా బాగుంది. అసలు ఎంత బాగుందంటే నాకు రామాయణాన్ని కళ్ళ ముందు చూపిస్తున్నట్టుగా ఫీల్ అవుతున్నా నేను. మనం ఇప్పటిదాకా చూసింది మొత్తం బయట చిన్న చిన్న టెంపుల్స్ కట్టినది. ఇది మాత్రం మెయిన్ టెంపుల్ అండి, ఆంజనేయ స్వామి టెంపుల్. ఆంజనేయుడు పద్మంలో మీన్స్ కమలం, లోటస్ ఉంటుంది కదా, లోటస్లో ఉంటాడు.
స్వామి మధ్యలో ఉంటారు. చూడండి, చుట్టేమో లోటస్ ఫ్లవర్ ఉంటుంది, మధ్యలో స్వామి ఉంటాడు. చాకర్మెట్ల ఆంజనేయ స్వామి టెంపుల్. ఇప్పుడు జరాయనగా తీసుకో, బాగా కొట్టు. ఫోటో కాదు, వీడియో తీసి కదా. ఎంతో మహిమ గల ఆ టెంపుల్ దర్శనము అంతా మనకు పంతులు కూడా ఎంతో సహకరించారు. టెంపుల్ దర్శనం కూడా మంచిగా అయింది. మళ్ళీ ఒకసారి మన కార్ పూజ అయింది సక్సెస్ఫుల్గా. పూజ కంప్లీట్ చేసుకొని ఎంతో హ్యాపీగా టెంపుల్ నుంచి బయటకు వస్తున్నాము. ఇంతటితో వీడియో ముగిస్తూ బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ టు ఫర్ మోర్ అప్డేట్స్.